హాయ్ అందరికీ, నా పేరు స్వరూప్. అండ్ ఈరోజు ఈ వీడియోలో అసలు మెంటీబై అంటే ఏంటి, అసలు నేనెవరిని, అసలు మీరు ఎందుకు మన దాంట్లో ఎన్రోల్ అవ్వాలి, ఎందుకు మీరు డబ్బులు పే చేయాలి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే మన బయట ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏం జరుగుతుందంటే స్కిల్స్ మీద చాలా తక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేస్తారు. జావా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం టచ్ చేస్తారు, థియరిటికల్ సబ్జెక్ట్స్ అంతే. మీకు ఫైనల్గా ఏవైతే సిఆర్టీ ఫీజు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోసం ఏవైతే ఇవి చేసేస్తాం, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏం పెంచేస్తాం అని చెప్పేసి ఫీజులు తీసుకుంటారు. యాజ్ అ స్టూడెంట్ మనం 300 మందితో క్లాస్లో కూర్చున్నప్పుడు మనకు ఇంట్రెస్ట్ రాదు, నిద్రపోతాం. ఆప్టిట్యూడ్ క్లాస్ అంటారు, ఆ క్లాస్ ఈ క్లాస్ అంటారు, జావా అంటారు, ఫుల్ స్టాక్ అంటారు, కానీ ఏదైనా మనం సరిగ్గా వినగలమంటే లేదు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఇంకొక ప్రాబ్లం యాడ్ అయింది. ఏంటంటే అది ఏఐ, చాట్ జీపీటీ. ఎప్పటి నుంచి అయితే ఈ చాట్ జీపీటీ అనేది వచ్చిందో అప్పటి నుంచి మనం ఏదైతే మన బ్రెయిన్ ఉంటుందో, లాజికల్ థింకింగ్, అది వాడడమే మానేసాం. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న మెసేజ్కి ఇంగ్లీష్లో ఏదైనా రాయాలా, మనం ఏదైనా చేయాలా, చిన్న కోడ్లు రాయాలా, చాట్ జీపీటీనే వాడతాం. సో ఇక్కడ మనకి ఆ లాజికల్ థింకింగ్ అనేది కూడా పోయింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు అర్థమయ్యాయి. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్ పెరగట్లేదు, మన కోడింగ్ స్కిల్స్ పెరగట్లేదు, మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావట్లేదు, రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం చేయట్లేదు. ఇవన్నీ అవ్వడం వల్ల మనం క్లాసుల్లోకి వెళ్ళి నిద్రపోవడం అవన్నీ అయ్యి క్యాంపస్లో మంచి జాబులు రావు. మీ లక్ బట్టి మీ కాలేజ్ సూపర్ కంపెనీస్ని తీసుకొచ్చేసింది అనుకో, నువ్వు ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత ఈవెన్చువల్గా ఫెయిల్ అయిపోతావు. సో దీని అంతటికి సొల్యూషన్ ఏంటంటే మనం మెంటీబై. ఎందుకు నేను చెప్తున్నా అంటే, నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు, నా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నానో అప్పుడు నాకు చాలా ఎర్రర్స్ వచ్చేవి. ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి, నాకు రావట్లేదు దాని సొల్యూషన్ అన్నప్పుడు నా సీనియర్ అన్నయ్య మొత్తం అన్నీ చేస్తున్నాడు. అన్నయ్య నాకు చెప్తే నాకు అన్నీ వచ్చేస్తాయి, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కానీ ఆ అన్నయ్య నాకు టైం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వరు. సో అందుకే మన మెంటీబైలో మనం ఏం చేస్తున్నామంటే, ఎవరికైతే ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయో స్టూడెంట్స్కి, వాళ్ళని మనం హైర్ చేసుకొని యాజ్ అన్ ఇంటర్న్ వాళ్ళకి మనం స్టైపెండ్ ఇచ్చి, కంపెనీ తరపున డబ్బులు ఇచ్చి, వాళ్ళు మీకు అంటే ఎవరైతే వాళ్ళ జూనియర్స్ ఉంటారో వాళ్ళకి ట్రైన్ చేపిస్తారు అండర్ ఆర్ గైడెన్స్. మేము మెంటర్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ చేపిస్తాం, రియల్ టైం ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ చేయించేసి, ఏఐ నేర్పించి, కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయో అవన్నీ నేర్పించి వాళ్ళని ట్రైన్ చేపిస్తాం. ఒకసారి టాపర్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, మెంటర్షిప్ అంటే బై కెమెరా ముందు మాట్లాడడం, కంటెంట్ క్రియేషన్ చేయడం. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియానే. నువ్వు ఒక హ్యాకథాన్కి వెళ్ళి 100 టీమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఏఐ ఉంది, చాట్ జీపీటీ ఉంది, టీమ్స్ ఉన్నాయి, కోడింగ్ చేసేస్తారు అందరూ. కానీ ఒక్కటి మిస్ అవుతారు, ఏంటంటే ప్రెజెంటేషన్ చేయడం, బిజినెస్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం. సో బిజినెస్ అండర్స్టాండింగ్, మార్కెటింగ్, సేల్స్ ఇవన్నీ నీ కంటెంట్ క్రియేషన్ చేస్తే వస్తాయి. సో ఇన్ ఆర్ మెంటీబై నాట్ ఓన్లీ ఇంటూ కోడింగ్, మేము ఏఐ నేర్పిస్తాము, మేము కంటెంట్ క్రియేషన్ నేర్పిస్తాము, మేము మీ చేత చేపిస్తాము. అండ్ యాజ్ అ స్టూడెంట్ నీకు ఒక సెట్ కరికులం ఉంటుంది, ఆ కరికులం నువ్వు ఫాలో అవ్వాలి. అది నీ కాలేజ్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నా, మిడ్ ఎగ్జామ్స్ ఉన్నా, ఏమున్నా కూడా మేనేజ్ చేసుకునే బాధ్యత నీదే. కానీ మేము నేర్పిస్తాము, మీకు టార్గెట్స్ ఇస్తాము, మీకు ఫోర్స్ చేస్తాము, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పేసి. సో ఇవైపోయిన తర్వాత యాజ్ అ స్టూడెంట్గా నువ్వు టాపర్ అవుతావు. యాజ్ అ టాపర్గా నువ్వు ప్రాజెక్ట్స్ చేసి, నువ్వు కంటెంట్ క్రియేషన్ చేసి, నువ్వు బాగా మాట్లాడగలిగి వేరే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం చేయగలుగుతున్నావంటే దెన్ వి విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు బికమ్ అన్ ఇంటర్న్. సో దాని తర్వాత నువ్వు ఇంటర్న్ అవ్వచ్చు. ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత యూ విల్ ఈవెన్చువల్లీ అండర్స్టాండ్ అండ్ మాస్టర్ ఏవైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయో అవి, ప్లస్ యూ విల్ మాస్టర్ ఏఐ, యూ విల్ మాస్టర్ కంటెంట్ క్రియేషన్, యూ విల్ మాస్టర్ బిజినెస్, యూ విల్ మాస్టర్ ఎంటైర్. ఒక ఆంటర్ప్రినర్కి ఏవైతే స్కిల్స్ అవసరం ఉంటాయో అవన్నీ నువ్వు మన దగ్గర ఉండే మాస్టర్ అవుతావు. ఇవి మాస్టర్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలంటే మీరేం చేయాలి? కష్టపడాలి. డ్రాగన్ మూవీలో మీరు చూసారో లేదో, ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోద్ది, అంటే ఫాస్ట్గా వచ్చింది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సేమ్ కాన్సెప్ట్, నువ్వు ఒకవేళ కష్టపడి ట్రై చేస్తే నీకు ఈవెన్చువల్గా రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇదే కాన్సెప్ట్తో నువ్వు కూడా ఏది నేర్చుకుంటున్నా కూడా కష్టపడాలి. అండ్ బయట ఇంజనీరింగ్ కాలేజెస్లో చూసుకుంటే నేను ఫ్రీ కోర్సెస్ చేసి నేర్చుకుంటా కదా అని చెప్పేసి నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే టైం పడుతుంది. నీ దగ్గర ఎవరు సీనియర్ గైడెన్స్ లేదనుకో, టైం పడుతుంది, 4 years ఆఫ్ టైం పడుతుంది. కాకపోతే నీ దగ్గర సీనియర్ గైడెన్స్ ఉందనుకో, యాజ్ మెంటీబై నీకు జస్ట్ 1 year పడుతుంది. నేను చాలా కోర్సెస్ చూసా, 1.5 lakhs, 2 lakhs, 2.5 lakhs కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ వాళ్ళకి, కానీ ఎక్కడా కూడా ఇటువంటి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లేదు. అండ్ దీన్ని మేము ఏదో సరదాకే చెప్పట్లే, దిస్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వాట్ ఆఫ్టర్ దిస్. సో ఇప్పుడు మీరు ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకున్న తర్వాత మన దగ్గర యూ విల్ లెర్న్, యూ విల్ డూ ప్రాజెక్ట్స్, యూ విల్ డూ ఆల్ దోస్ థింగ్స్.
యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు గో అవుట్ సైడ్ వర్క్ ఇన్ సమ్ ఫుల్ స్టాక్ స్టార్ట్అప్స్, రైట్? మంచి స్టార్ట్అప్స్ లో, మంచి ఏ స్టార్ట్అప్స్ లో లేదా ఇంకేదైనా కంపెనీస్ లో కూడా నువ్వు వర్క్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. వెళ్ళొచ్చు, ఇంటర్న్షిప్ తెచ్చుకోవచ్చు, దానికి మేము గైడ్ చేస్తాము. ఒకసారి ఇంటర్న్షిప్ వచ్చేసిన తర్వాత నువ్వు అక్కడ నుంచి ఈవెన్చువల్ గా నీ కెరియర్ ని నువ్వు చూసుకోవచ్చు. నీకంటూ ఒక ఐడియా వస్తుంది. నువ్వు డేటా సైంటిస్ట్ వైపు వెళ్ళాలా, నువ్వు మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్ళాలా, సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళాలా, డెవాప్స్ వైపు వెళ్ళాలా, లేదా కంటెంట్ క్రియేషన్ వైపు వెళ్ళాలా, ప్రతి ఒక్కటి నువ్వు అప్పుడు చూస్ చేసుకోవచ్చు. సో మెంటీబై ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే మాకేమీ రాదు, వి నీడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, మా కెరియర్ లో ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఇస్ అ వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ ఇప్పుడు ఉన్న ప్రైసెస్ నెక్స్ట్ మీకు ఎప్పుడు దొరకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేము ప్రాఫిట్స్ కంటే మీ రిజల్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అండ్ మీ రిజల్ట్సే మాకు ముఖ్యం. సో అందుకే నేను కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకోసం ఎప్పటికప్పుడు కొత్త కోర్సెస్, కొత్తవన్నీ ఇన్వాల్వ్ చేస్తూ, కొత్త ట్రెండ్స్ని ట్రైన్ చేస్తూ, ఎవ్రీ వీక్ కొత్త థింగ్స్ గురించి మిమ్మల్ని కూడా ట్రైన్ చేస్తూ ఇండస్ట్రీకి రెడీ చేయించడమే మా బాధ్యత. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మన సపోర్ట్ మెయిల్కి అయితే మెయిల్ చేయొచ్చు. బట్ మీ లైఫ్, మీ జర్నీ, మీ కెరియర్ మీ చేతిలో ఉంది. ఇట్స్ యువర్ డెసిషన్ ఈ రోజే తీసుకోండి. సైడ్ మీకు నెక్స్ట్ కోహర్ డేట్ ఎప్పుడుందో కనిపిస్తుంటుంది. ఎన్రోల్ అవ్వండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఆల్ ది బెస్ట్.